ఇంతకాలం ముఖం చాటేసిన రుతుపవనాలు ఇప్పుడు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. రాష్ట్రంలో 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావానికి తోడు నైరుతి రుతుపవనాలు తెలంగాణలో చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు, మహబూబాబాద్ మండలాల్లో ఈదురుగాళ్లతో కూడిన వాన పడింది. ఇన్నాళ్లు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేక ఎండిపోయే దశలో ఉన్న పంటలకు వానలు ప్రాణం పోసాయంటున్నారు రైతులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రుల పర్యటనకు భారీ వర్షంతో స్వల్ప అంతరాయం ఏర్పడింది. గోరికొత్తపల్లి పోలీస్ స్టేషన్ ప్రారంభించిన మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు పబ్లిక్ మీటింగ్ ను మధ్యలోనే ముగించారు. వర్షంలో తడవకుండా ఉండేందుకు సభ కోసం ఏర్పాటు చేసిన కుర్చీలను నెత్తికి అడ్డు పెట్టుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, పబ్లిక్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మికుంట, ఇల్లందుకుంట మండలాలు తడిసి ముద్దయ్యాయి. రోడ్లపైన వాన నీరు ప్రవహించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు వర్షాలకు కుంటలు, వాగులు నిండుతున్నాయి. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ఫ్లో 58,495 క్యూసెక్లు, అవుట్ఫ్లో 6,640 క్యూసెక్లుంది. ప్రస్తుత నీటి మట్టం 568.70 అడుగులు కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. ప్రస్తుత సామర్థ్యం 250.3020 టీఎంసీలు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.